ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత అయతుల్లా ముస్తఫా ఖొమైనీ తొలి రియాక్షన్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు ఖొమైనీ. శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హర్ముజ్ జలసంధి మూసివేస్తామంటూ ప్రకటించారు. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడులు కంటిన్యూ చేస్తామన్నారు ముస్తఫా. అమెరికా స్థావరాలను మూసివేయాలంటూ డిమాండ్ చేశారు. సుప్రీం లీడర్ ప్రకటన మీడియాలో ప్రసారమైంది. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామన్నారు. ముస్తఫా ప్రకటనపై నెతన్యాహు రియాక్షన్ ఇచ్చారు. ఇరాన్ టాప్ సైంటిస్టులు లీడర్షిప్ను అంతా లేపేశామన్నారు. ఇక ముస్తఫా బంకర్లకే పరిమితమయ్యారని, ఐఆర్జీసీకి కీలుబొమ్మగా మారారంటూ నెతన్యాహు మండిపడ్డారు. మొత్తం మీద ముస్తఫా అలీ ఖొమైనీ టాప్ లీడర్గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ విడుదల చేసిన ప్రకటనను ఇరాన్ స్టేట్ టీవీ యాంకర్ చదివి వినిపించారు. ముస్తఫా అలీ ఖొమైనీ ఇప్పటిదాకా ఆ దాడిలో గాయపడ్డారంటూ చేస్తున్న వార్తలకు కూడా ఇప్పుడు బలం చేకూరుస్తోంది. ఆయన బయట ప్రపంచానికి కనబడకుండా అజ్ఞాతంలోనే ఉంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ ఈ స్టేట్మెంట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇరాన్ అమరవీరుల రక్తాన్ని వృధాగా పోనివ్వబోమంటూ ముస్తఫా ప్రతిజ్ఞ చేశారు. ఇక ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా శత్రు దేశాలను హెచ్చరించారు. ప్రధానంగా తమ చుట్టూ ఉన్న దేశాల్లో అమెరికా స్థావరాలను వెంటనే మూసుకొని వెళ్ళాలంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. లేదంటే కంటిన్యూగా దాడులు కొనసాగుతాయంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. అయతుల్లా ముస్తఫా ఖొమైనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత ఇచ్చినటువంటి తొలి రియాక్షన్ ఇది. అమెరికాపై ప్రతీకారం కోసం హర్ముజ్ జలసంధి మూసివేత, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలపై దాడులు కంటిన్యూ అవుతాయంటూ హెచ్చరించారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ న్యూస్ యాంకర్ గురువారం ఖొమైనీ ప్రకటనను చదివి వినిపించారు. ఆయన మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో అయతుల్లా అలీ ఖొమైనీ మరణించగా ముస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డట్టు, ఆయన పరిస్థితి విషమంగా ఉందని కొన్ని నివేదికలు వచ్చాయి. కానీ తాజా ప్రకటన ఆయన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి తెరదించినట్లయింది. ఇక ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు పనిచేస్తూనే ఉంటే తాము దాడులు కంటిన్యూ చేస్తామంటూ హెచ్చరించారు. దాడులు తప్పవన్నారు. వీలైనంత త్వరగా ఆ స్థావరాలను మూసివేయాలంటూ సలహా ఇస్తున్నానని ముస్తఫా హెచ్చరించారు. ఎందుకంటే అమెరికా భద్రత, శాంతిని స్థాపిస్తుందనే వాదన అబద్ధం తప్ప మరేమీ కాదంటూ వారు ఇప్పటికే గ్రహించి ఉండాలంటూ ఆయన అన్నారు. ఇక యుద్ధంలో మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ముస్తఫా ప్రతిజ్ఞ చేశారు. తన శత్రువు నుంచి ఇరాన్ పరిహారం వసూలు చేస్తుందన్నారు. అందుకు నిరాకరిస్తే వారి ఆస్తుల స్వాధీనం లేదా అదే స్థాయిలో నాశనం చేస్తుందంటూ ఉద్ఘాటించారు. తమ ప్రతీకారం కొంతవరకే తీరిందని, కానీ మొత్తం పూర్తయ్యే వరకు తమ ప్రాధాన్యతలో ఇది ఒకటిగా ఉంటుందన్నారు. ఇరాన్ ఎప్పటికీ వెనక్కి తగ్గదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందంటూ తేల్చి చెప్పారు. దివంగత అయతుల్లా అలీ ఖొమైనీకి మాత్రం కాకుండా యుద్ధంలో ప్రతి పౌరుడి మరణానికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందంటూ శపథం చేశారు. తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ గొప్ప వ్యక్తిత్వం కలిగిన తన తండ్రి ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడేవారన్నారు. తాను కూడా ఆయన మార్గంలో కొనసాగుతానని వెల్లడించారు. ఆయన బలిదానం తర్వాత పార్థివ దేహాన్ని చూసే గౌరవం తనకు దక్కిందన్నారు. చెక్కు చెదరకుండా బిగించి ఉన్న పిడికిలి దృఢ సంకల్పాన్ని చాటి చెప్పిందన్నారు. అమరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ముస్తఫా ప్రతిజ్ఞ చేశారు. ఇటు లెబనాన్, ఇరాక్, యెమెన్తో సహా పశ్చిమాసియాలోని తన మిత్ర సాయుధ సమూహాలకు ముస్తఫా ఖొమైనీ కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళందరూ కూడా తమకు సహాయం చేసేందుకు, శత్రువులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తీవ్ర హెచ్చరికలు, సూచనలు చేశారు. ఇక ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రస్తుత యుద్ధం ఆపాలంటే 3 షరతులను అంగీకరించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలమవుతుందని, రవాణా నిలిచిపోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చి ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ ఖొమైనీ స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తం మీద ఇటు ఖొమైనీ హెచ్చరికలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అదే స్థాయిలో తిప్పికొట్టారు. ముస్తఫా ఖొమైనీ ఐఆర్జీసీకి ఓ కీలుబొమ్మ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ అణురంగానికి ఇజ్రాయెల్ గట్టి దెబ్బ కొట్టిందని, ఇరాన్లోని టాప్ అణు సైంటిస్టులను లేపివేశామని, నాయకత్వాన్ని అందరికీ కూడా తుడిచిపెట్టామంటూ
బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ కేవలం ఇరాన్ సైనికులనే లక్ష్యంగా చేసుకోకుండా అణురంగాన్ని శాసిస్తున్న టాప్ శాస్త్రవేత్తల్ని కూడా టార్గెట్ చేసిందని, వ్యూహాత్మక ఎత్తుగడలు వేసి మరి పలువురు అగ్రశ్రేణి మేధావులను హతమార్చిందంటూ బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. అలాగే యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీడియా ముందుకు వచ్చి స్వయంగా మాట్లాడారు. అలాగే ఇరాన్ కొత్త సుప్రీం నేత గురించి మాట్లాడారు. ఆయన రెవల్యూషనరీ గార్డ్స్ చేతిలో కీలుబొమ్మ అంటూ అభివర్ణించారు. తమ యుద్ధం ఇరాన్ ప్రజలపై కాదని పాలకులపై మాత్రమేనంటూ స్పష్టం చేశారు నెతన్యాహు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇరాన్ అణు సామర్థ్యానికి వెన్నుముకగా ఉన్న అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలను తమ దాడిలో మట్టుబెట్టినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్ సైనిక అణు వ్యవస్థలపై ఇజ్రాయెల్ సాధించిన ఘనత గురించి వివరించారు. మరోవైపు ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ వ్యూహాత్మక దాడులు నిర్వహించాయని, ఈ దాడులో ఇరాన్ అణు కార్యక్రమం వెనుక ఉన్న అత్యంత కీలకమైన సైంటిస్టులు ప్రాణాలు కోల్పోయారంటూ నెతన్యాహు వెల్లడించారు. ఇది ఇరాన్ కలలపై కోలుకోలేని దెబ్బ అని, వారి సాంకేతిక నైపుణ్యం ఇప్పుడు చిన్నాభిన్నమైందంటూ పేర్కొన్నారు. ఇక ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. మరోవైపు ఇక్కడ కీలకంగా హర్మూజ్ జలసంధి ప్రస్తావన కూడా చేశారు ముజ్తబా ఖమేనీ. ఇక హర్మూజ్ జలసంధిని ఒక టూల్గా వాడుకుంటున్నామన్నారు ముజ్తబా. ఈ హర్మూజ్ జలసంధి మూసివేత కంటిన్యూ అవుతుందని, ఇది శత్రువులను మరింత ఒత్తిడికి గురి చేసేందుకు తాము ఈ ఆయుధాన్ని వాడవలసి వస్తుందంటూ ముజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ హర్మూజ్ జలసంధి మూసివేత ద్వారా ఆర్థిక రంగాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టడం ద్వారా శత్రువుపై తాము ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యంగా దీన్ని వాడుకుంటున్నట్లుగా ముజ్తబా అలీ ఖమేనీ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రకటనల పరంపర కొనసాగుతున్నప్పటికీ కూడా అటు దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో ఓవైపు పశ్చిమాసియా అంతా భగ్గుమంటుంది. తాజాగా జరిగిన దాడులు కూడా ఇందుకు నిదర్శనంగా కనబడుతున్నాయి. ఇక కువైట్, బహ్రెయిన్, అలాగే ఖతర్, తర్వాత సౌదీ లాంటి ప్రాంతాల్లో మళ్ళీ దాడులు కంటిన్యూ చేసింది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్తో పాటు అటు లెబనాన్పై విరుచుకుపడుతోంది. ప్రధానంగా దక్షిణ తూర్పు లెబనాన్పై చేసిన దాడులో ఇప్పటి వరకు 650 మందికి పైగా మృతి చెందినట్టుగా లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం కూడా లెబనాన్ వైపు నుంచి హెజ్బుల్లా ఇరాన్కు మద్దతుగా దాడులు చేస్తుండడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటికే 1400 మందికి పైగా మృతి చెందినట్టుగా అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇక నెతన్యాహు చేస్తున్న ప్రకటనలో మరొక కీలక అంశం సుప్రీం నేత ఖమేనీపై తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఐఆర్జీసీ చేతిలో కీలుబొమ్మ అనడంతో పాటు బహిరంగంగా ప్రజల ముందు కూడా రాలేని స్థితిలో ఉన్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దమ్ముంటే బయటకు వచ్చి సవాలు విసిరారంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఇక ఇరాన్ పాలన ఇప్పుడు మత గురువుల చేతుల్లో లేదని, అది పూర్తిగా సైన్యం కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిందంటూ ఆరోపించారు. అలాగే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతుందన్న ప్రశ్నకు నెతన్యాహు తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఆ ఉగ్రవాద సంస్థ అంటే ఇరాన్ ప్రభుత్వంలోని ఏ ఒక్క నాయకుడి ప్రాణానికి కూడా తాను భరోసా ఇవ్వలేనని, వారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా జారీ చేయలేమంటూ చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం ఒక్కసారి నెతన్యాహు మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా మరోవైపు యుద్ధం ఇరాన్ ప్రజలపై కాదని, వారిని అణచివేస్తున్న పాలకులపైన నెతన్యాహు స్పష్టం చేశారు. ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇరాన్ ప్రజలారా, మీ దేశం ఒక కొత్త స్వేచ్ఛా పదం వైపు పయనించే సమయం ఆసనమైందని, ఇజ్రాయెల్ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, అంతిమంగా మార్పు అది మీ చేతుల్లోనే ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక
ఈ నిర్ణయం మీరే తీసుకోవాలంటూ ఇరాన్ ప్రజలకు నేరుగా ఆయన సందేశాన్ని పంపారు. అణుశాస్త్రవేత్తల మృతిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందనంటూ అంతర్జాతీయ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తం మీద ఇరాన్ టాప్ లీడర్పై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. అసలు ఇరాన్లో మిగిలి ఉన్న నాయకులకు కూడా తాము గ్యారంటీ ఇవ్వలేమంటూ ఆయన చేస్తున్న ప్రకటన యుద్ధం ఇంకా మిగిలే ఉందనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు చాలా సెటైరికల్గా కూడా మాట్లాడారు. ఆ మిగిలి ఉన్న నాయకులకి కనీసం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా అర్హత లేదు, ఇక ఆ పరిస్థితి కూడా దక్కదేమోనంటూ ఖమేనీపై అతని పాలకులపై చేస్తున్న కామెంట్ ఏదైతే ఉందో నెతన్యాహు ఇప్పుడు ప్రతీకారం ఇంకా గట్టిగా ఉంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని ఈ కామెంట్ల ద్వారా చెప్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద అటు ఇరాన్ టాప్ అణుశాస్త్రవేత్తల్ని లేపేయమంటూ చెప్తున్న ప్రకటనతో ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందని కూడా ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తం మీద అటు ఖమేనీయే ఇటు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అమెరికాని, ఇజ్రాయెల్ను. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అదే స్థాయిలో కీలుబొమ్మగా అభివర్ణిస్తూ ముస్తాబాకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు మాటల యుద్ధం కొనసాగుతుంది, అటు నేరుగా ప్రత్యక్ష యుద్ధం కొనసాగుతుంది పశ్చిమాసియాలో. మరి పరిస్థితులు ఎంత దాకా దారితీస్తాయి, ఇంకా ఎక్కడ ఎవరు తగ్గినట్టుగా కనిపించట్లేదు, ఎంతకంటే అంతకు చూసుకుందామంటూ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఎక్కడికి దారితీస్తాయనేదే ఆసక్తికరంగా మారబోతుంది. దీన్ని బట్టి యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.